తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్లో ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి బన్నీ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈవెంట్ మేనేజర్స్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తమ ఐక్యతను చాటి చెప్పడంతో పాటు హక్కుల సాధనకు, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నిన్న రాత్రి ఆ బ్యాండ్ అడిగాడు మన మ్యాజిక్ సతీష్ని పిలిచి, ఒరే సతీషు ఈ యాంకర్ ఇంటి దగ్గర తెలివితే అన్నాడు. పాపం ఆయనకి తెలియదు ఇది అంత కూరులో ఆ పిల్లతో అతని పాపం ఈ మనసులో ఉన్న తెలియక ఈ బండి ఈవెంట్ ఇంటర్నేషనల్ మేనేజర్స్ డే అండి. ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో కొలాచెరు పార్క్ పక్కన పెట్టడం జరిగిందండి. ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ 300 మెంబర్స్ దాకా విత్ ఫ్యామిలీస్ అందరూ కూడా విచ్చేయడం జరిగిందండి. చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేసామండి. మనకి ఫ్యాబిన్ కన్వెన్షన్ లో మన ఒక 31st ఇయర్ అండి. ప్రతి ఒక్కరు ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. గత 1 మంత్ నుంచి కూడా ఇది జరుగుతుందండి. ప్రతి ఒక్క కాకినాడలో ఉన్న అందరూ లోకల్లో ఉన్న అన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ యూనియన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అసోసియేషన్ కూడా మనకి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా ఈ రోజు పిలవడం జరిగిందండి.
మనకి ఇక్కడ పిన్ టు పిన్ మనకి ఎవరికి ఇష్యూస్ వచ్చినా ఏం చేసినా సరే దగ్గరుండి చూసుకుని ఎవ్రీథింగ్ అన్ని కూడా చేస్తాము. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా అండి ఈ ఒక్కొక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా చాలా మనకి ఒక్కొక్కటి కాంప్లిమెంటరీ చేయడం జరిగిందండి. ఈవెంట్ ఆర్గనైజర్ నుంచే మేము చేయడం జరిగింది. మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మన మీడియా మెటీరియల్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగిందండి. ఈ అసోసియేషన్ అందరూ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందండి. త్వరలో లాంచింగ్ కూడా చేస్తాం. మొట్టమొదటిసారిగా మా కాకినాడ ప్రాంతంలో ఈవెంట్ మేనేజర్స్ డేకి సంబంధించిన సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి మా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసి కాకినాడలో గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కాకినాడ జిల్లా పరిసరాల్లో ఉండే ప్రతి ఒక్క ఈవెంట్ ఆర్గనైజర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా హెల్దీగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఓన్లీ వాళ్ళతోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు ఇంకా చాలా ఆనందం కలిగించింది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం ఈ సెలబ్రేషన్ కూడా ఒక బేస్ కింద తీసుకుని పెట్టామండి. మీకు రానున్న ఒక మరికొద్ది రోజుల్లో సో మా అసోసియేషన్కి సంబంధించిన బాడీ అంతా కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బాడీని అంతా జస్ట్ ఓన్లీ ఒక ఫార్మేషన్కి సంబంధించి ఐడియాస్ అంటే మాకు ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసిన తర్వాత వాళ్ళకి వచ్చే బాధలు కష్ట సుఖాలు అన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మాకు బాడీ ఫామ్ చేసుకుని వాళ్ళందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి కోనసీమ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. చాలా చోట్ల గాలుల ప్రభావంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రధానంగా ముమ్మడివరం, కాట్రేనికోన, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో గాలులు వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ పిడుగులు కూడా పడడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాలుల తీవ్రతకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సంబంధిత సిబ్బందికి కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇట్ల కిషోర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఈవీఎం లెక్కింపు మరియు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్న ఎస్పీ మల్లికా గారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం రేపూరు గ్రామంలో వైభవంగా హనుమాన్ జయంత్యోత్సవాలు. పల్లకిపై గ్రామ పురవీధుల్లో విహరించిన స్వామివారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపి కబురు. జూన్ 2న ఏపీలోకి, జూన్ 10న తెలంగాణలోకి ఋతుపవనాలు రాక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.